చలికాలం వచ్చేసింది, జలుబు దగ్గు ఫ్లూ ఎక్కువయ్యే కాలం ఇది. భారతీయ గృహాల్లో మొదటి ఇంటి మందు ఏంటంటే పసుపు పాలు, కొంచెం మిరియాల పొడి వేసి తాగడం. ఇది గొంతుకు వేడినిస్తుంది, శరీరాన్ని తేలిగ్గా ఉంచుతుంది. కానీ ఒక సందేహం ఏంటంటే నిద్ర బాగా రావాలంటే పసుపుతో కూడిన పాలు మంచివా లేకపోతే వేడివేడిగా ఉన్న సాధారణ పాలు మంచివా? ఇవాళ మనం తెలుసుకుందాం. పసుపుతో కూడిన పాలు తాగినట్టయితే శరీరానికి బలం పెరుగుతుంది, శరీరంలో ఉన్న వాపు కూడా తగ్గిపోతుంది. ఇక పాలలో కొంచెం మిరియాలు వేస్తే పసుపు ఇంకా బాగా పనిచేస్తుంది. దీంతో గొంతు ముక్కులో ఉన్న ఇరుకు దురద చికాకు తగ్గిపోతుంది. అందుకే జలుబు చేసినప్పుడు పసుపుతో కూడిన పాలు తాగితే చాలా చక్కగా ఉపశమనం ఇస్తాయి. కానీ నిద్ర కోసం చూసినట్టయితే పరిశోధనలు చెప్తుంది ఏంటంటే సాధారణ వేడి పాలు బాగా పనిచేస్తాయి. పాలలో సహజంగా ఉండే ట్రిప్టోఫాన్ అనే రసాయనం మన శరీరానికి సెరోటోనిన్, మెలటోనిన్ అనే రసాయనాలు తయారయ్యేందుకు సహాయం చేస్తుంది. ఈ మెలటోనిన్, సెరోటోనిన్ అనే రసాయనాలు శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి నిద్ర కలిగించడానికి కారణమవుతాయి. సో పసుపు వేసినా నష్టమేమి లేదు, కానీ అది మెలటోనిన్ని పెంచదు. నిద్రకు అసలు సహాయం చేసేది వేడిగా ఉన్న పాలు, ట్రిప్టోఫాన్. అనారోగ్యంగా ఉన్నప్పుడు పసుపు పాలు తాగండి. నిద్ర బాగా రావాలనిపిస్తే సాధారణ వేడి పాలు సరిపోతాయి.